హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం. మంచిది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తరుణంలో చదువుకున్న కీర్తన భాగం నుంచి కొంచెం మనం ధ్యానించుకుందాం. 92వ కీర్తన మొదటి 3 వచనం చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఇక లేఖనాలను మనం గమనించినట్లయితే విశ్రాంతి దినము కొరకు తగిన కీర్తనగా, అంటే ఒక విశ్రాంతి దినమునకు చెప్పుకోదగిన ఒక ముఖ్య అంశంగా లేకపోతే ముఖ్య కీర్తన ఇది కనబడుతున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక యొక్క కీర్తన రాస్తూ భక్తుడు అంటాడు కదా, యెహోవాను స్తుతించట మంచిది, ఉదయమున నీ మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఏం మంచిదంటే అండి, దేవుణ్ణి స్తుతించుట మంచిదని భక్తుడు సెలవిస్తున్నాడు. పక్కవారిని స్తుతించడంలో మంచిది కాదంట, లేకపోతే ఎవరెవరినో స్తుతించడంలో మంచిది కాదు, దేని స్తుతించడం మంచిది కాదు. కానీ దేవుణ్ణి మనం స్తుతించగలిగితే అది మన యొక్క జీవితంలో ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. ఎందుకయ్యా దేవుణ్ణి స్తుతించాలి అంటే, దేవుని స్తుతించడం నీతిమంతుడికి ఎలా ఉంటుందంటే శోభస్కరం అని దేవుని యొక్క లేఖనంలో మంచి వాక్యంలో లేకపోతే దేవుని యొక్క లేఖనంలో రాయబడినట్లుగా కీర్తన భాగంలో అనేకమైన విషయాల్లో దేవుని స్తుతించడం వలన కలిగేటటువంటి అనేకమైన ఆశీర్వాదాలు మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక మన యొక్క జీవితంలో మనము తప్పనిసరిగా చేయవలసింది ఏంటంటే దేవుని స్తుతించడము, మహోన్నతుని యొక్క నామాన్ని మనము కీర్తించడము, అనగా మన యొక్క నోటితో ప్రతిసారి దాన్ని ఉచ్చరించడము, స్మరించడము మన యొక్క జీవితంలో ఎంతైనా కానీ మంచిదిగా లేకపోతే మేలైనదిగా శోభస్కరంగా మనకు కనబడుచు ఉందని భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తుతి ఎంతగా స్తుతిస్తామో అంతగా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మారటానికి ఆ యొక్క స్తుతి మనల్ని ఏం చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. లేకపోతే ఆ యొక్క స్తుతి మన యొక్క పరిస్థితులు మార్చడానికి మనల్ని బలపరుస్తూ ఉందని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. కనుక అక్కడ చెప్తున్నాడు కదా, ఉదయము నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎప్పుడంటే ఉదయం తన యొక్క కృపను, రాత్రి దేవుని యొక్క విశ్వాస్యతను మనం ఏం చేయాలంటే ప్రచురించవలసిన వారు అంటున్నాం, లేకపోతే ధ్యానించవలసిన వారు అంటున్నాం, జ్ఞాపకము చేసుకోవలసిన వారు అంటున్నామని భక్తుడు ఏం చేస్తున్నాడు, మనకు సెలవిస్తున్నాడు. ఉదయాన్నే దేవుని యొక్క కృపను మనం ఎందుకు స్మరించుకోవాలి అంటే, ఎంతో మంది రాత్రి మామూలుగా పడుతున్నా కానీ ఉదయానికి ఏం చేయలేకపోతున్నారు, లేవలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి యొక్క ఆత్మ ఎక్కడ చేయబడుతుందండి, వారి యొక్క శరీరాన్ని విడిచిపెట్టేసేటటువంటి పరిస్థితి, అనగా మరణమును వారు రుచి చూసేటటువంటి మరణములోకి వారు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని తన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి మరుసటి దినములో లేకపోతే మరి యొక్క రోజును మన యొక్క జీవితంలో నూతనంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుగ్రహించినాడు. మరణించిన వారి యొక్క సంఖ్యలో మనం ఉండకుండా సజీవుల సంఖ్యలో దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే భద్రపరిచి ఉన్నాడని మనం ఏం చేయాలంటే ఆ యొక్క కృపను మనము నిత్యము ప్రతి ఉదయం మనం లేచినట్టే దేవునికి ఆ యొక్క కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి రోజును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించవలసిన వారు అంటున్నాం. ఇంకా చెప్తున్నాడు కదా, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను మనం ఏం చేయాలంటే ప్రతి రాత్రి దేవుని యొక్క విశ్వాస్యతను, అనగా ఆ రోజంతా దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో, ఆ రోజంతా దేవుడు మనల్ని ఎట్టి రీతిగా నడిపించున్నాడో, ఆ రోజంతా మనం చేసినటువంటి మంచి పనుల్లో దేవుడు ఎట్టి రీతిగా మనకు ప్రయోజనకరంగా మార్చి ఉన్నాడో, లేకపోతే అనేకమైన ఉపద్రవం నుండి, అనేకమైన ఆపదల నుండి దేవుడు మనల్ని ఎలా రక్షించి ఉన్నాడో, ఎటువంటి రోగము కూడా మనం సంభవించకుండా దేవుడు తన యొక్క సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఎట్టి రీతిగా కాపాడి సజీవ రెక్కలో మనం ఉంచి ఉన్నాడు. ఆ రోజంతా దేవుని యొక్క కృపను మనం విశ్వాస్యతను మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలి, లేకపోతే ప్రచురించాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. మనం విశ్వాస ఘాతుకులమైనప్పటికీ, విశ్వాస భ్రష్టులమైనప్పటికీ, మన ఇష్టానుసారంగా దేవుడిని విడిచిపెట్టి మనం ఏదైనా చేసేటప్పుడు కానీ, లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు కానీ మన యొక్క కార్యములను, మన యొక్క పనులను దేవునికి అప్పచెప్పకుండా మన యొక్క ఇష్టానుసారంగా మనకు తోచిన విధంగా మనం చేసుకుపోతున్నప్పటికీ కూడా మరలా దేవుడు మనల్ని కనికరించి ఆయన విశ్వాసపు కర్త కనుక, దాన్ని కొనసాగించేవాడు కనుక మన ఎడల ఆయన విశ్వాసతను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, కనుపరిచి ప్రతి విషయంలో కూడా అపవాదికి మనము దొరకకుండానట్టు, లేకపోతే అపవాది విసిరేటటువంటి బాణములు మనకు తగలకుండా దేవుడు ఏం చేస్తున్నాడండి, మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వచ్చింది, బయట తిరగొద్దంటే ఎవరన్నా ఆగలుగుతున్నారండి? ఎవరి ఇష్టం వచ్చినట్టు, లేకపోతే ఏదైనా ఇక తగిన జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వారు ఏం చేస్తున్నారు? కొంతమంది తప్పదు, ఎందుకంటే వారి యొక్క పనులను బట్టి వారు ఏం చేయాల్సి ఉంది, వారు ఇల్లు విడిచి బయటికి రావాల్సి ఉంది. అయితే తగిన జాగ్రత్తలు మనం ఏం చేసుకోవాలి, తీసుకోవలసిందే. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మనం ఏం చేస్తుందండి, మనల్ని ఆవరించి, మనల్ని పట్టి పీడించి, మనం మరణం వరకు అది లాక్కుపోతుంది. అయినా కానీ మనం అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా కానీ, దేవునికి మనం సమర్పించుకోకపోయినా కానీ, దేవుని యొక్క చేతికి మనము అప్పగించుకోకపోయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆ యొక్క కరోనా బాధితుల్లో మనల్ని ఏం చేయలేదు, ఉంచలేదు. మరలా మనల్ని ప్రత్యేకించాడు, మరలా మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన కాపాడు ఉన్నట్లుగా మనము గ్రహించవలసిన వారు అంటున్నాం. రాత్రి మనం పడుకునే ముందు, లేకపోతే పడక మీద ఉన్నప్పుడు దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది ఏంటి అంటే, పడకల మీద ఉండి వారు ఏం చేస్తున్నారు, పాపపు ఆలోచనలు కలిగి ఉన్నారంటే ఏం చేస్తున్నారు, పడకల మీద వారు పాపపు ఆలోచనలు, లేకపోతే ఆ పాపపు క్రియలు ఆలోచించుకోవడంలో ఉంటున్నారు. కానీ దేవుని యొక్క విశ్వాస్యతను ఏ మనుషుడు కూడా ఏం చేయడం లేదు, జ్ఞాపకం చేసుకోవడం లేదు. దేవుని యొక్క రక్షణను, కాపుదలను, ఆయన యొక్క కార్యములు మాత్రం ఏ మనుషుడు కూడా ఏం చేయడం లేదు, జ్ఞాపకం చేసుకోవడం లేదు. అందుకే భక్తుడు అంటారు కదా, రాత్రి అందు దేవునికి విశ్వాస్యతను మనం ఏం చేయాలంటే ప్రచురము చేయడం, లేకపోతే స్మరించడము మనకు ఎంతగానో శోభస్కరమై ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటామో ఇంకా మనం ఏం చేస్తుంటాం, దేవునిలో బలపడడానికి అది మనల్ని ఏం చేస్తుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము ఎప్పుడైతే వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటామో మనము మనస్ఫూర్తిగా దేవునికి స్తుతించడం మనకి ఏం చేస్తుంది, సాధ్యపడుతుంది. దేవుని యొక్క కార్యాలను మనం స్మరించుకోలేకపోతే దేవునికి ఏం చేయడం అంటే కృతజ్ఞత కలిగి ఉండలేము. కృతజ్ఞత లేని వారు ఏం చేయబడుతున్నారు, నాశనం అయిపోతున్నారు, కూలిపోతున్నారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. కనుక దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యములో మన యొక్క జీవితంలో గ్రహించిన వారమే దాన్ని బట్టి దేవునికి ఎలా ఉండాలంటే ఆ విశ్వాసతలోను, లేకపోతే నమ్మకత్వంలోను దేవునికి విధేయులుగా మనము నడిచిన వారం అయితే నీతిమంతులుగా మనం దేవుడు ఏం చేస్తాడండి, తీర్చిదిద్దేటటువంటి దేవుడు ఎట్లున్నాడు, మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దితే మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో 12వ వచనం నుంచి మనకు రాయబడుతున్నాయి కదా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వలే ఎదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటినబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఏం పడతారంటే
నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల వారు ఏం చేస్తూ ఉంటారు? మువ్వ వేస్తూ ఉంటారు. లెబానోను మీద దేవదారు వృక్షం వల్ల వారు పెరుగుతుంటారు. ఎందుకంటే వారు దేవుని యొక్క మందిరంలో వారు ఏం చేయబడుతున్నారు? నాటబడుతూ ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతులు ఏం చేయబడుతున్నారండి? దేవుని యొక్క సన్నిధిలో వారు ఏం చేయబడుతున్నారు? నాటబడుతున్నారు. దేవుని యొక్క సన్నిధిలో నాటబడడం అంటే దాని ఆయన యొక్క ఆశీర్వాదాలని, లేకపోతే ఆయనలో ఉన్న బలాన్ని అంతటిని మనం ఏం చేసుకుంటున్నాం? మనము తీసుకుంటూ ఉన్నట్లుగా, లేకపోతే స్వీకరిస్తూ ఉన్నట్లుగా మనం ఏం చేస్తుంది అక్కడ అర్థం చేస్తుంది. ఈ యొక్క చెరువు పక్కన కానీ కాలువ పక్కన కానీ ఉన్నటువంటి చెట్లు ఏం చేయబడతాయండి? నిరంతరము పచ్చగా అవి నిలబడుతుంటాయి. ఎందుకంటే ఆ యొక్క కాలువలో వచ్చేటటువంటి నీరు నుంచే కానివ్వండి, లేకపోతే భూమిలో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క సారాన్ని కానీ అది ఏం చేసుకుంటుంది? నిరంతరము పెంచుకుంటూ ఉంటుంది కనుక, తీసుకుంటూ ఉంటుంది కనుక అది ఏం చేయబడుతుంది? నిరంతరము పచ్చగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎండిపోయేటటువంటి స్థితి దానికి ఉండదు. అలాగే మనుష్యుడు కూడా దేవుని యందు నాటబడిన వాడైతే, దేవుని యొక్క మందిరంలో నాటబడిన వాడైతే వాడు ఏం చేస్తాడు? ఎండిపోయేటటువంటి చెట్టు వల్లే కాకుండా ఖర్జూర వృక్షం వల్లే, లేకపోతే లెబానోను వృక్షం వల్లే వారు ఏం చేస్తూ ఉంటారు? మువ్వ వేస్తూ ఉంటారు. పచ్చగా వారు ఉంటారు. ఇక్కడ ఆఖరి రోజుల్లో మనం చూస్తున్నాం కదా, వారి ముసలితనం ముందు కూడా ఇంకా ఏం చేస్తూ ఉంటారు? చిగురు పెడుతూ ఉంటారని దేవుని యొక్క లేఖనంలో మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా, విశ్వాస పరులుగా మనం ఏం చేయాలంటే, దేవుల్లో సాగిపోతూ ప్రతి నిమిషం ముందు, ప్రతి ఒక్క కార్యం ముందు దేవునికి స్తుతి చెల్లించడం మనకు మంచిదని, ఆ యొక్క స్తుతి చెల్లించడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చి ఆయనకు నమ్మకస్తులుగా జీవించుతున్న కారణం చేత ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తాడండి? నాటింప చేసి నిరంతరము పచ్చగా మనం ఫలించు వారంగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తీర్చిదిద్దే దేవుడు అంటున్నాడు. కనుక రీతిగా దేవునికి కృతజ్ఞత బద్ధులమై ఆయన యొక్క సన్నిధిలో విధేయులమై ఆయన చెప్పినట్టు సాగిపోతాం. దేవుడి యొక్క హెచ్చరికలు దీవించునుగాక. ఆమేన్. నీతిమంతులు ఖర్జూర వృక్షాల వలెను మువ్వవేయు లెబానోను పర్వతములపై ఐక్యత కలిగి నివసించుట ఎంతో మనోహరం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఎగ్జామ్లో వాక్య భాగంలోకి వెళ్దాం. తర్వాత కార్యక్రమాల్లో మనం ముందుకు సాగుతాం. మంచిదండి. అందరం దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ సమయంలో ప్రభు మనకు అనుగ్రహించిన తరుణంలో లేఖనం తెలిసి వాక్యం ధ్యానించుదాం. చూడండి, యోహాను శుభవార్త 7వ అధ్యాయము 45వ వచనం నుంచి చదువుకుందామండి. యోహాను సువార్త 7:45 నుంచి చదవండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యుద్ధకు, పరిసయ్యుల యుద్ధకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరాయనను తీసుకుని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడూను మాట్లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహం శాపగ్రస్తమైనదని వారితో అనేది. అంతకు మునుపు ఆయన ఎందుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు.
అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగుగా. చాలండి, అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడి మన బలపరిచినట్టుగా ప్రార్థన చేద్దాం. అందరం దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణం గుర్తుడైన ఓ మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. దైవదేవుడు ఆజ్ఞల తండ్రి, సర్వోన్నత మీకే స్తుతి వందనాలయ్యా. ఈ భయంకరమైన దినాల్లో నా తండ్రి నాయన మీకు స్తుతి. నన్ను మమ్మల్ని మీ యొక్క నాయన కృపలో కాపుదల కాస్తూ నా తండ్రి నీ సన్నిధి మగం గ్రహించిన స్వామి మీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయన కోటి కోటి స్తోత్రాలు రాజా. నాయన మీకు స్తోత్ర వేలాది స్తుతులు నాయన మీకు స్తోత్రాలు ప్రభువా. అయా నాయన ఏ పాటు వారం వచ్చి వారం ఎన్నిక లేని వారం తండ్రి ప్రభా. ఓ తండ్రి, ప్రపంచమును భయంకరంగా మీకు స్తోత్రాలు. ఆయన కరోనా విలువలాడిస్తున్నా తండ్రి ప్రభువా. అయా నాయన మీకు స్తోత్రం ఎంతో గరిబులు పరుస్తుండగా తండ్రి నాయన మీకు స్తోత్రం. మేమైతే అయా నెమ్మది నుండి నాయన సన్నిధిలో ఆరాధించు భాగ్యం మాకు అనుగ్రహించినారు ప్రభు. నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం కూడా మీకు స్తోత్రం. లేఖనం మీద మీరు బిడ్డలం నిలిచిన వాడు మీ దాసుడు దయతో లేఖనం నుంచి మాతో మీరు మాట్లాడి మీ స్వరం వినిపించి నన్ను మమ్మల్ని మీరు బలపరిచి నా మహింపరచు దీవెన దయచేయమని యేసయ్య పేరిట అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందామండి, అందరం దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రధాన యాజకులు యేసు ప్రభు వారిని పిల్లలండి ఆ యొక్క బంధించటానికి, యేసు ప్రభు వారిని బంధించి తీసుకురావడానికి కొంతమంది బంట్రోతులు పంపారు. ఏం చేశారు చెప్పండి? బంట్రోతులు లేక పిల్లలేండి సైనికులను పిల్లలేండి పంపించారు. ఈ బంట్రోతులు పిల్లలు పంపించినప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు. ఈ బంట్రోతులు అక్కడికి వెళ్ళి పిల్లరా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నంలో పిల్లలు ఆయన ఒంటరిగా లేడు, ప్రజల మధ్య ఆయన ఉన్నాడు. ఇంతమంది ప్రజల మధ్యలో ఆయన బంధించి తీసుకురావాలంటే కష్టం. అయితే పిల్లలు ఆయన మీద ఏదైనా నేరం చూపించాలి, తగిన పిల్లల ఆధారంలో పిల్లలను పట్టుకున్న తర్వాతే ఏదైనా మీరు చేయాలి. అధికారులు చెప్పారు కదా అని గమనం తొందరపడితే వీళ్ళుంటారు ప్రజల మధ్యలో. కాబట్టి పిల్లలు అసలు ఆయన ఏం చెప్తున్నాడు ఏంటి, మరి ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా అని చేసి వీళ్ళు పిల్లలను ఆయన ఏం చెప్తున్నాడా అని ఆయన దగ్గరికి వెళ్ళారు. కాబట్టి విన్నారు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? విన్నారు. తీరా వింటే వారికి అనిపించింది, మనకింతంత వయసు వచ్చిందిరా, ఇంతవరకు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడాలా, ఇంతవరకు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడాలా. దేవుని బిడ్డలారా ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అద్భుతంగా పిల్లల మాటల్లో పిల్లలేండి వారికి పిల్లలు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. దేవుని బిడ్డ కనుక పిల్లరా ఆయనతో ముట్టుకోవడం సరికదా, ముట్టుకోవడం అలా ఉంచితే పిల్లలు మాట్లాడడానికి కూడా ఆయన దగ్గర నిలవడానికి కూడా వారికి మనస్కరించలేదు. ఎందుకంటే ఆయన సామాన్యుడిగా లేదు. ఏ అధికారంతో పిల్లలేండి పిల్లలు తమను పంపించారో అధికారం కన్నా గొప్ప అధికారం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన మాటలు చూస్తే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, చాలా భీకరంగా, చాలా పిల్లలేండి గొప్పగా ఉన్నాయి. దాని గురించి లేఖనంలో చెప్పబడిన మాటలు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. అలాగే మత్తయి 7వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఏం రాయబడిందో చదువుదామండి. చదవండి. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవారి వలె వారికి బోధించరు కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమో రాయబడింది ఇక్కడ? వారు శాస్త్రుల వలె అధికారుల వలె పిల్లలు మాట్లాడలేదు, శాస్త్రుల వలె మాట్లాడలే. ఆయన ఎలా అధికారం గలవానిగా మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా మాట్లాడుతున్నాడైనా అధికారం గలవానిగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించ, ఆయన మాట శాసనంగా ఉంది. ఆయన చెప్పింది పిల్లలేండి పిల్లల ఖండితముగా ఉంది. ఆ మాటల్లో ఎక్కడా కూడా వణుకు లేదు, ఎక్కడా కూడా వెనకబాటు లేదు. చూడండి, మత్తయిలో కూడా అదే మాట. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు
ఆశ్చర్యపడుచుండి. ఎలాగనగా ఆయన వారి ఆ శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎలా మాట్లాడాడో చెప్పండి. ఎలా మాట్లాడలేక చెప్తుంది. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అధికారము గలవానిగా మాట్లాడాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లారా. బతిమలాడినట్టుగా ఆయన మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా సందేహముగా పిల్లలు ఆయన మాత్రం కూడా మాట్లాడలేదు. సందేహంతో మాట్లాడలేదు. ఆయన సంశయంతో ఆయన మాత్రం కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన తీరు లేఖనం ఇక్కడ చెప్తా ఉంది. అధికారం గలవానిగా ఆయన మాట్లాడందరూ కూడా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అధికారము గల వానిగా మాట్లాడిన పిల్లలండి ఒకే ఒక వ్యక్తి సైనికులకేమి, ఓ పిల్లలండి దేవుని ఆలోచన ప్రజలకేమి, ఓ పిల్లల ప్రతి వారికి కూడా కనబడిన పిల్లలు గొప్ప విషయం, అవగాహనలోకి వచ్చిన విషయం. ఓ పిల్లలు ఇంతవరకు ఎందరో మాట్లాడారు. వారి మాటలకి యేసు మాటలు తేడా ఉంది. వారు ఒక మాట్లాడుతున్నారు. వారి మాటల అధికారంతో పిల్లలు లేవు. ఆయన అధికారము గలవానిగా మాట్లాడుతున్నాడు అని పిల్లలేముండి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఓ పిల్లలది వాస్తవంగా 3 చోట్ల పిల్లలది మాట రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అధికారము గలవాళ్ళు మీరు ఇలాగ చేయండి, మీరు ఇలాగూ చేయండి, మీరు ఇలాగూ చేయండి అని చెప్తున్నాడు. చెప్తే ఆ బతుకులు అంటారు లేదు. రెండమ్మా రెండమ్మా పిల్లలు ఏం చెప్తున్నాడు? ఖండితంగా చెప్తున్నాడు, నిలబెడుతున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించ మాటలు వింటూ ఉంటే పిల్లలు ఎవరో అధికారి ఆయన ఆ మాట వినాలా మనం, ఆ మాట చేయాలా మనం అనే పిల్లలు భయం, దేవుడు ఒక భక్తి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు. ఒక ధైర్యం పిల్లలేవండి ఆయన మాటల్లో పుడుతూ ఉన్నాయి. ఎంత పిల్లలు ఆశ్చర్యకరమైన విషయం. జాగ్రత్త. ఆయన మాటలు పిల్లల అధికారము గలవాడిగా పిల్లలు మాట్లాడుతున్నాడు. అధికారము గలవాడిగా మాట్లాడుతున్నాడు. వాస్తవమే. ఓ పిల్లలు ఆలోచించి ఓ శిశువుగా పిల్లలుండి కన్యమరే గర్భమం జన్మించిన దేవుని బిడ్డలారా పసుపులతోటి పిల్లలుండి పెట్టబడిన అనేకమైన పిల్లలేవండి. దేవుని బిడ్డలారా శ్రమలు శోధనలు పిల్లల బాధలతో పిల్లలేవండి ఆయన ఎదిగిన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అనే శ్రమలు తప్పించుకుని పిల్లారా ఓ తన పిల్లలు నిలిచిన దేవుని బిడ్డలారా ఆయన లాంటి వాడు చెప్పండి. అధికారం గల లేఖనంలో శాగ్రంథం చెప్తుంది కదా, నిత్యుడగు తండ్రి అని చెప్తుంది. వచ్చిన శిశువు ఎవరు చెప్పండి? యువ శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహించబడేను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఆయన ఎవరు చెప్పండి? పేరు అనేది పిల్లలేవండి రోజు లేని గొప్పలకి పిల్లలేవండి పేర్లు పెట్టేస్తా ఉంటారు. బెట్టగా ఆలోచన చేయండి. సంతోషమ్మ ఆమె జీవితంలో సంతోషమే ఉండదు. శాంతమ్మ ఆవిడ జీవితంలో శాంతమే ఉండదు. కృపమ్మ ఆవిడ జీవితంలో పిల్లలేవండి ఓ పిల్లల కార్యక్రమం ఉండదు, కృప ఉండదు, ఇంకేం ఉండవు. పేర్లు మాత్రం గొప్ప ఊరు ఇబ్బందిగా పిల్లలు ఉంటాయి. కానీ యేసు పిల్లలేవండి పేర్లు ఏంటో పిల్లలు లోకానికి తెలియకుండా ఉన్నాయి. యేసు పేర్లు పిల్లలేవండి యేసనే ఈ లోకానికి తెలుసు. కానీ యేసు పేరేంటే అంటే ఆశ్చర్యకరుడు. యేసు పేరు ఏంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచన పరుడు కాదు, ఆలోచన ఆయన దగ్గర నుంచి బయలుదేరు. స్తోత్రం చెప్తాం. ఆయనకైనా నీకైనా ఆలోచన పుట్టించేది ఆయనే. ఆయనకి ఇంకెవడ ఆలోచన చెప్పనవసరం లేదు. గట్టిగా ఆలోచన వేయండి. ఆలోచనకర్త ఎవరి? బలవంతుడైన దేవుడు. ఎవరు చెప్పండి? బలవంతుడైన దేవుడు. ఆ పేరు ఆయన. ఆయన ఎవరే పిల్లలు ఆ పేర్లే చెప్తా ఉన్నాయి. బలవంతుడైన దేవుడు మరొకరు కాదు. ఎవరు చెప్పండి? ఎవరో 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 కాదు. దేవుడు వీటిలో ఆలోచించారు. అంతే భక్తుడు అంటారు, ఎవరి అడిగే ఎవరు లేని వెలులేవు, ఎవరి అడిగే ఎవరు లేని
ఆయన అధికారిగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన అధికారి కనుక సమస్తము సృష్టిని కూడా ఆయన సృష్టించాడు. లేఖనం చెప్తా ఉంది, నోటి మాట ద్వారా సమస్తం ఆయన ఏం చేశారు చెప్పండి, కలుగు చేశారు. కలుగునుగాక 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 అని చెప్పినప్పుడు అంతా కలిగి దేవుని బిడ్డలా రావచ్చు. ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు పిల్లరా ఏమండి, పిల్లలు చాలా విషయాలు చెప్పుకోవాల్సి ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రం పిల్లలు మనం నెమరు వేసుకున్నాం. ఎందుకంటే మనం ఆరాధించుతున్న దేవుడు సర్వశక్తిమంతుడు అన్నప్పుడు గొప్ప విశ్వాసం, సర్వ సృష్టికర్త అయిన దేవుడు గొప్ప పిల్లల నమ్మకం మన ఎందుకు దృఢంగా ఉండాలని పిల్లల ఆలోచనతో ప్రేరణతో ఈ లేఖనాన్ని మనం ధ్యానిస్తున్నాం. స్తోత్రం చెప్తామండి. రెండు స్థాయికే స్తోత్రం చెప్తాం. ఆయన లోకంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డల ఆలోచన గాలిని నీటిని గద్దించారు. ఏం చేయాలి చెప్పండి, పిల్లలు ధోనిలో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు దేవుని బిడ్డల ఆలోచన చేయండి. పిల్లరా తుఫాను ఒకటి పిల్లలు వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడిపోయారు. తుఫాను వచ్చేసింది, ఎలా చేసి చచ్చిపోతాం నశించిపోతామని చెప్తుంటే అల్ప విశ్వాసాలని పిల్లలండి మరి మందలించి గాలిని నీటిని ఉమ్మతో అన్నాడంటే, నోరు మూయి అన్నాడంటే వెంటనే మిక్కిలిని మలమాయను స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. గాలియు నీరు నీకు లోబడుతుంది. ఎవరో ఇంకా వాళ్ళకి డౌటే, ఇంకా నీకు డౌట్ ఉందా? ఇంకా నీకు డౌట్, ఇంతకాలం అయింది పుట్టి ఇంకా నీకేం డౌట్? ఈయన ఎవరో నిత్యుడకు తండ్రి దేవుడికి ఇస్తారు. నీ తండ్రే కుమారుడుగా నీ స్థానంలో వచ్చాడు. కుమారుడు స్థానం నీది. ఆయన తండ్రి అంటే మనం ఏమయ్యాము చెప్పండి, కుమారుడు. మనం రక్షించడానికి మన స్థానంలో వచ్చాడు కనుక కుమారుడు పిలువబడుతున్నాడు. అంతే. స్తోత్రం చెప్తామండి. వచ్చిన వాడు తండ్రి. దేవుని బిడ్డలను ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి పిల్లరా ఎవరైనా సరే ఏమండి ఒక నేరం చేశారు, ఒక పిల్లలు అన్యాయం చేసి ఒక దొంగతనం చేసిన విషయం ఏం చేసినా కానీ వాడి సంబంధితులు ఎవరు వాళ్ళని పిలుస్తారు తప్ప ఇంకొకరు ఎవరన్నా పిలుస్తారో చెప్పండి. అంతే. ఎవరు దారి కూడా పోయే వాళ్ళని ఎవరు సంబంధితులు పిలుస్తారు. అలాగే మన పాపం నిమిత్తం మన సంబంధం మన సృష్టికర్త అయిన దేవుడు తండ్రి పిల్లలుగా మన స్థానంలో వచ్చి ఆ శిక్షను పిల్లరా ఎవరి అనుభవించారు. మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు గాలిని నీటిని గద్దించినప్పుడు మిక్కిలిని మలమాయ 5 రెట్లు 2 చిన్న చేపలని పిల్లలు ఆశీర్వదించినప్పుడు 5,000 మంది తినగా ఇంకా 12 మంది పిల్లలు 12 గప్పలు పిల్లలు మిగిలాయని లేఖనం చెప్తాము. స్తోత్రం చెప్దామా? ఇల్లు సభకే స్తోత్రం చెప్దాం. గట్టిగా దేవుడికి స్తోత్రం. అలాగే దేవుని సంగమా దేవుని బిడ్డలారు ఇంకా మనం లేఖనం చూసినప్పుడు లేఖనంలో మనకు కనబడుతున్న పిల్లల విషయం దేవుని సంగమా దేవుని బిడ్డలారు ఆలోచన చేయండి. పిల్లరా ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. ఏం చేయాలి చెప్పండి, నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. కనుక పిల్లరా
ఓ పిల్లరా అని అంటాడు, ఓ పిల్లలు మనుషు కుమారుడికి ప్రాణం పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకుంటే అధికారం కలుగుతున్నాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అలాగే పిల్లరా, దేవుడు కూడా అనేక సార్లు పట్ట చూశారు కానీ ఏమాత్రం పట్టుకోలేకపోయారు. ఆ కాలం సమీపమైనప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి పిల్లలు తన తాను అప్పగించుకున్నాడు. పిల్లరా, ఆ యొక్క పిల్లర 3 ప్రదేశాలు 3 సార్లు పిల్లరా, ఒకసారి అయితే ఒక చోట అయితే 2 సార్లు నిలబడాల్సి వచ్చింది. ఒకసారి పిల్లలు 3 ప్రదేశాల్లో కూడా ఒకసారి పిల్లలు 3 పిల్లల ప్రదేశాల్లో కూడా ప్రధాన యాజకుల దగ్గర, అలాగే హేరోదు దగ్గర, అలా ఫిలాతు దగ్గర 2 సార్లు ఫిలాతు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు వీళ్ళ 3 ప్రదేశాల్లో అపరాధిగా నిలబడ్డాడు. దేవుని బిడ్డలో సామాన్యుడిగా నిలబడ్డాడు ఆయన. కానీ సామాన్యుడు కాదు. దేవునికి స్తోత్రం. సిలువేయండి సిలువేయండి అని సిలువేసేస్తాను అనుకున్నారు. ఆయన సిలువేసేసాం చేసుకుంటున్నా. అయితే ప్రభు అంటున్నాడు, ఆ సిలువ మీద ఉండి మీరేమి చేస్తున్నారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారో తెలియదు. ఏం చేస్తాం? మేమేదో శిక్ష సాధించేస్తున్నాం. మేమైతే లేదు 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 జరగాల్సిందే వ్యక్తి ఉన్నది. లోక కళ్యాణార్థమై పిల్లరా, ఆ యొక్క పాప ప్రక్షాళన ఏదైతే జరగవలసి ఉన్నదో, ఆ పాప పరిహారం ఏదైతే పిల్లలకు జరగవలసి ఉన్నదో, ఆ రక్త ప్రోక్షణం ఏదైతే జరగవలసి దానిని జరిపించుటకై ఆ సమస్తలు కూడా సమకూడి జరుగుతున్నాయి. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ వేసిన తర్వాత సిలువలో ఆయన చనిపోతే 3 గంటలకు ఆయన పిల్లలు దింపి తీసుకుని వెళ్ళి సమాధులు పెట్టేశారు. సమాధులు పెట్టిన మనసాగలేదుగో ఆయన సమాధిలో వదిలేస్తే శిష్యులు వచ్చి ఆ దేహాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన బతుకున్నప్పుడు 3 రోజుల తర్వాత లేస్తానని చెప్పాడుగా. కాబట్టి మన శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? లేచాడనే చేసి ప్రచారం చేస్తాము. మొదట వచ్చిన కదా, తర్వాత వచ్చిన పిల్లలు చూశారు. దేవుడు ఇట్లా ఆలోచన వీళ్ళకి ఎంత జ్ఞాపకం ఉందో చూశారా? ఇవన్నీ ఏమంటే శిష్యులకే జ్ఞాపకం లేదు. ఇవన్నీ ఎవరికి లేదంటే శిష్యులకే జ్ఞాపకం లేదు. దేవుడు వీళ్ళ సమాధి తెరవబడి ఉందయ్యా అని చెప్తే శిష్యులు నిజమా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారని చేసి అనుకున్నారు వీళ్ళు. కానీ పిల్లలేండి, ఈ యొక్క శాస్త్రులు పరిచయాలు పెద్దలు వీళ్ళు ఏం చెప్పారో వాళ్ళు మర్చిపోలేదు. మరిగా ఎవరు మర్చిపోలేదు? ఎవరి మాట? యేసు మాట పిల్లలు శాస్త్రులు పరిచయాలు వాళ్ళు మర్చిపోలేదు. ఆయన బతుకున్నప్పుడే తిరిగి వేస్తానని చెప్పాడు అని చేసి పిల్లలు జ్ఞాపకం లేదు. సమాధి భద్రంగా చేసేద్దాం రా, భద్రపరిచేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళడానికి మీ ఇష్టం, మీ దగ్గరే ఉంది, మీ చెప్తున్నాను, మీ ఇష్టం ఏం చేసుకుంటారు చేసుకో. సమాధిని భద్రపరిచేసారు. ఏమాత్రం కూడా ఊడ్చి రావడానికి పిల్లలు గురుసులతో పిల్లలు బంధించేశారు. ఇంత ఎలా తాళాలు చేసి పిల్లలకి సైనికులు పిల్లలు పహార పెట్టేసేసి కాపలా పెట్టేసేసి అన్నాడు కూర్చున్నారు. దేవుడు వీటిలో ఆలోచన చేయి. ఆ రాత్రి గడిచింది, మన్నాడు గడిచింది. దేవుడు వీటిలో ఆలోచన చేయండి పిల్లలు. ఆ పగలు గడిచింది, ఆ రాత్రి గడిచింది. తెల్లవారుజామున పిల్లల లేచే సమయం ఆసనమైంది. ఒక్కడక్కడ నిలవాలి. స్తోత్రం చెప్పండి. వాడిపోయి పిల్లలు అయ్యో ఆయన సామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడు లేచాడు మేము చూసామంటే పగులుకు పోతారా? ఈ మాట మీరు ప్రజలతో చెప్పారంటే ఆయన గొప్పడు, ఆయన సిలువేశారు, మనందరికీ కీడు చేత నాశనం అయిపోతామని చేసి వాళ్ళు గ్రహిస్తారు. ముందు మన పిల్ల చెవలతో చంపేస్తారు అందరినీ. మీ రాజ్యం కూలిపోతాం, మేము కూలిపోతాం, అందరూ పోతాం, మీరు పోతారు, ఒక్కలో నిలవం. కాబట్టి నోరు మూసుకోవడం మంచిది అని చెప్పారు. నిజమే. ఈ ప్రజలు రెచ్చిపోయారంటే ఒక్కడ బతకనిపోరు. భయపడిపోయి ఏం చేశారంటే, మీరు ఎలా చెప్తారు? మీకు డబ్బులు ఇస్తారు లేదా? మీకు డబ్బులు ఇస్తాం, మీకు వెళ్ళిపోయి మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి ఆ దేహాన్ని తీసుకెళ్ళిపోయారు. నిద్రపోయి ఓడికి వచ్చి మన శిష్యుడు ఎవరు ఎలా వెళుతుంది కానీ చెప్పడం అలాగే అబద్ధాలే ఉండాలి కదా, అబద్ధాలాగే చెప్తారు. దేవునికి స్తోత్రం కాదుగా మయవారి వల్ల మీకు ఒత్తిడంటే నేను చూసుకుంటానన్నా. అలాగే దేవుని బిడ్డలాగా పంపించేశారు. ఇప్పటికీ పిల్లల ఆ మాట వాడుకలో ఉందని చేసి చెప్తుంది. నిజమే, ఎన్ని వాడుకలోనే ఉంటాయి. ఏముంటాయండి? ఏదో ఒక మాట పుట్టిందంటే అది పేరు చేస్తుందా చెప్పండి? ఏమండి? అది అలాగే తిరుగుతూ ఉంటాడు. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి పిల్ల. ఇప్పటికీ వాడు కాని వాస్తవం ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు. లేచే సమయవాసనం అయినప్పుడు ఎవడు లోపలెప్పాడు? సృష్టి పిల్లరా, ఓ పిల్లరా, విలయతాండమాడి దేవునికి స్తోత్రం కలిగి ఉంటాడు. పిల్లల గంభీర ధ్వనులు చేసింది.
దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఓ పిల్లరా లేచి పిల్లరా, ఓ సృష్టి పిల్లరా, హర్షధ్వజాల మీద ధ్వనుల మీద పిల్లలు ఆయన లేచి బయటకు వచ్చాడు. దేవుని బిడ్డ ఎవరు పిల్లరా ఏ బంధకాలన్నీ మాత్రం కూడా బంధించలేకపోయాయి. కారణం ఏంటంటే ఆయన అధికారము గలవాడు. దేవునికి స్తోత్రంగా, హల్లెలూయా, రెండు స్థలానికి స్తోత్రంగా. తను నమ్మిన వారిని పిల్లలేవండి, తనను నమ్మిన వారిని పిల్లలు దేవుని బిడ్డలారా, ఓ పిల్లలు ఎటువంటి బలహీనతలోనైనా విడిపించగలిగిన దేవుడైనా శత్రుఘ్న మెషకబెందువులను భక్తుల్ని పిల్లలా, ఓ పిల్లలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుని బిడ్డలను ఆలోచించండి. వాడు అగ్నిగుండంలో అగ్ని ఏమాత్రం కూడా కాల్చకుండా కాపాడాడు. వారితో పాటు అగ్నిగుండంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దానియేలు సింహాల బోన్లో కాపాడాడు. సింహాలైనా ఆయన ఏం చేయలేదు. కారణం ఏంటంటే వాడి దేవుడు బలవంతుడైనాడు. దేవునికి స్తోత్రం కలిగి భక్తుడు అంటాడు, అవర్ గాడ్ ఈజ్ పవర్ గాడ్ అని చెప్పాడు. వారి దేవుడు శక్తివంతుడైన దేవుడైనాడు. ఆ దేవుడు నీ దేవుడు నా దేవుడై ఉన్నాడా? ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడైనా మనకు వేరొకడు ఎవడైనా ఉన్నాడా? కనుక ఆయనే మన దేవుడైంది. ఆయనకే మనలో మన కుటుంబంతో వెళ్ళినట్టయితే వారిని కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడి నడిపించగలిగిన దేవుడైనాడు. నీ జీవితంలో కరోనాలే కాదు, ఇంకా పిల్లలండి మరోనాలు వచ్చినా పిల్లరా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుని సంఘం ఆయనకు లోబడి ఆయన సన్నిధిలో నీకు నీ కుటుంబము పడిన లాభన మీరందరూ లోబడినట్టయితే దేవుని బిడ్డలను మన జీవితాలను ఉన్నతముగా తీర్చిదిద్ది నడిపించగలిగిన దేవుడైనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు స్థాయికి స్తోత్రం చెప్పండి, మరొకసారి స్తోత్రం చెప్తామండి. దేవుని సంఘం దేవుని బిడ్డలను ఆలోచించి ఆయన చెప్పండి, ఆయన పిల్లరా అధికారము గల వారిగా పిల్లలు ఏం చేశాడు చెప్పండి, బోధించి ఆయన అధికారం కలిగిన ఆయన సాధ్యమైనది కూడా లేదు. దేవుని బిడ్డలను 90 సంవత్సరాల శారముకి పిల్లలేమండి, పిల్లలేమండి తల్లి అయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 90 సంవత్సరాల వృద్ధురాలని పిల్లలు తల్లి చేశాడు. ఏమండి దేవుని బిడ్డలను ఆలోచించండి. ఇంకా పిల్లలు ఆలోచించండి పిల్లరా, పిల్లరా మధ్య వయస్కురాల్ని దేవుని బిడ్డలను ఆలోచించండి. పిల్లలు సంతానం గల తల్లిని చేశాడు. అంతేకాదు దేవుడు పెళ్ళైన లేదు పెళ్ళి అవ్వనోళ్ళు కూడా పిల్లల్ని తల్లులు చేస్తున్న పిల్లరా గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం గారు. కానీ మరి పెళ్లి కాకుండా పురుష సహాయం లేకుండా పిల్లల నేనేం చెప్పండి, గర్భవతి కుమారుని కనదని లేఖనం చెప్తాం. అలా పెళ్లి కాకుండా పురుష సహాయం లేకుండా పిల్లలు ఉండి తల్లిని చేసిన ఘనుడు, నిన్ను సృజించిన దేవుడికి స్తోత్రం కలిగి. ఆయనకు అసాధ్యమైనది కూడా లేదు. మనుషులకు సాధ్యమైనదుండునేమో కానీ దేవునికి అసాధ్యమైనది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయనకు అసాధ్యమైన నువ్వు అనుకుంటే నువ్వు మూర్ఖుడవు. దేవుని బిడ్డలారా, మనమైతే పిల్లలు కొంతమంది ఏం చేస్తారు, పచ్చకాముడు లోకమంతా పచ్చని ఆడు చేతకాలుడు పనికిమాలుడు ఆడు పిల్లలు ఏమంటాడు, ఆయన ఏం చేస్తాడండి అంటాడు. ఎవరు దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన అన్నీ చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ముందు పిల్లలు ఆయనకు లోబడితే, నువ్వు పశ్చాత్తాపడితే, నీ పాపమును పిల్లలు ఒప్పుకుంటే, ఇక ఎప్పుడు ఈ పాపం చేయడం ప్రభా నా అపరాధములను చేసి దేవుడి సందులను ఒప్పుకుంటే నిన్ను పిల్లలేమండి నీ యొక్క తీర్మానం బట్టి నీ యొక్క పిల్లలేమండి పిల్లలు నిబంధన బట్టి నేను ఆ యొక్క బలహీన బంధకాల నుంచి విడిపించి ఆ ఉన్నతమైన పిల్లరా బండ మీద నీ పాదం నిలబెట్టి నడిపించగలిగిన దేవుడైనాడు. నీ అవమానమునైనా తొలగించే దేవుడైనాడు. నీ అపవిత్రతనైనా తొలగించే దేవుడైనాడు. నీ శాపం నుంచి ఆయనను విడిపించే దేవుడైనాడు. పిల్లలేండి నీ బంధకము నుంచి ఆయనను విడిపించే దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉండే కాదు సరే ఆయనను విడిపించి గొప్ప చేసి తన నామాన్ని మహిమపరుచుకుని దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు స్థలాలకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలారా. ఏమండి ఇక్కడ శాస్త్రులు పరిచయం అంటున్నారు, ఏంటి మీరు ఆయన మోసంలో పడిపోయారా అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి, మోసంలో పడలేదు, సత్యంలో పడ్డారు. సత్యం తెలుసుకున్నారు వాళ్ళు. ఏమంటే కొంతమంది మోసం అనుకుంటారు, అదో చాలా మంది అనుకుంటారు మా మత ప్రచారం లేదండి, అందుకే ఆ యొక్క మా మతం డెవలప్ అవటం లేదు అని చేశాను. దేవుని సంగమా దేవుని బిడ్డల ఆలోచన రకరకాల ఆలోచించుకుంటుంటారు. ఏమంటే చాలా మంది ఎన్నెన్నో చెప్పుకుంటుంటారు, కానీ వాస్తవం చూడండి పిల్లరా, ఒక్కసారి ఆయన చూసినట్టు రుచి చూసినట్టయితే నీకే తెలిసి దేవునికి స్తోత్రంగా అపోస్తలుని బంధించి
దేవుని బిడ్డలను ఆలోచించండి. ఏంటంటే వారు అన్నారు, మేము ఏది చూసామో ఏది విన్నామో మా చేతులు దేనిని తాకి చూసినాయో వాటిని మేము సాక్ష్యం ఇచ్చున్నాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు కట్టుడు కథలు, తప్పుడు పిల్ల కథలు, దేవుని వీటిలో నచ్చ మేమేమాత్రం కూడా విని కథలేని పిల్లలే ఉండే మేమేమాత్రం కూడా బోధ చేయడం, ప్రచారం చేయడం లేదు. మేము చేసే బోధ ఏదైతే చూసామో, స్తోత్రం చెప్తాండి. హల్లెలూయా. ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే మా చేతులు తాకాయో దాని గురించి మేమేం చేస్తున్నాం? సాక్ష్యం ఇచ్చు. మా సాక్ష్యం నిజం అని చెప్తున్నాం. అందుకే ఎన్ని శ్రమలు పెట్టిన, ఎన్ని బాధలు పెట్టిన, ఎటువంటి పరిస్థితి అక్కడ పిల్లలేవండి ముందుకు సాగిపోయారు. దానికోసం ప్రాణాలు అయినా సరే పిల్లలేవండి పెట్టేశారు. కానీ వాళ్ళ వెనక పడలేదు. కారణం ఏంటంటే ఆ సత్యం వారిని ఏం చేసి చెప్పండి, స్వాతంత్రం చేసింది. అందుకే ఈ సైనికులు బంధువులు అన్నారు, అయ్యా ఆ మనుషులు మాట్లాడి ఎవరు మాట్లాడలేదు, చాలా మంది మీ మాటలు ఎప్పటికప్పుడు వింటున్నాం, మీరు మాట్లాడే సోది మాట్లాడినట్టున్నాం. అది ఆయన అలా లేదండి, అధికారం గలవారిగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలను ఆలోచించి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఆలోచించండి. వీళ్ళు వెళ్ళినప్పుడు పిల్లరా ఒక పాపపు స్త్రీని పిల్లలు పట్టుకుని వచ్చి పిల్లలేండి రాళ్ళొచ్చి కొడుతున్నారు. ఇగో బదుగుడా, నువ్వు మొహమాటం లేనోడు, డైరెక్ట్గా చెప్తావు కదా, ఏదో చెప్పాం. మోసే ధర్మశాస్త్రం ఈ పాప స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేయమంటుంది, నువ్వేం చెబుతావో చెప్పు అని. సరే, మీలో పాపం చేయని వాడెవడో వాడు మొదటిగా ఆమె మీద రాయమని చెప్పి వాళ్ళ పాపాలు పిల్లల భూమి మీద రాయటం ప్రారంభించారు. చూసేసరికి ఆ పాపాలు చూసి అయ్యో మేము పాపలు మనందరూ పోయారు, ఎవరు పిల్లలు అక్కడ మిగలేదు, ఒక్కడు కూడా పిల్లలు అక్కడ మిగిలిందలా యేసు ఒక్కడే. దేవుడికి స్తోత్రంగా ఆయన అన్నాడమ్మా, నేను కూడా నేనేమి చేయను, ఇంకెప్పుడు పాపం చేయకని చెప్పి పిల్లల నుండి పంపించారు. చూసారా, శిక్షించలేసారు కదా, పాపం చేయకమ్మా అని చెప్పారు. అధికారము గలవాడిగా, దేవుడికి స్తోత్రంగా పాపం చేయము అని చెప్పాడు. అంత అధికారం దేవుడి బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు పైకి స్తోత్రం. సారి పిల్లలు కొంతమంది వచ్చి పిల్లలు అడిగారు, రజా మా బోధకుడా, మేము కైసరికి పన్ను ఇచ్చడం న్యాయమా కాదా అని చేసి అడిగారు. కైసరికి పన్ను చెల్లించాలా, నువ్వే చెప్పు అని చేశారు. అప్పుడు అన్న ఆ రోక నాకు ఒకటి ఇలా ఇవ్వండి అని చేశారు. ఆ రోకనిచ్చారు. వస్తే చూసి దీని మీద ఆ పై రాతయు ఈ యొక్క బొమ్మ ఎవరివి అని అంటే కైసరివి అని చేశాను. కైసరికి ఇచ్చేయండి, దేవుడికి ఇచ్చేయండి అన్నారు. దేవుడికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఇంకేం పిల్లలు రెండో మాట మీద అధికారం గలవాడిగా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పు. ఎలాగండి? అధికారం గలవాడిగా చెప్తున్నాడు. కనుక ఇవన్నీ విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరు ఇలా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే ఆయన ఒక్కడే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఒక్కడైతే దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే దేవుడు, ఆయనే సృష్టించిన వాడు, ఆయనే నిన్ను నన్ను సృజించిన వాడు. ఈ జీవితం ఆయనే మనకు ఏర్పరిచాడు. మళ్ళా ఈ జీవితాన్ని పిల్లలు తన చిత్త ప్రకారము ఆ నిత్య రాజ్యంలోకి వాసన చేసేది ఆయన మాత్రమే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆయన పిల్లలేండి అధికారము గలవానిగా పిల్లలేండి చేస్తూ ఉంటే పిల్లలు ఆశ్చర్యపోయారు. దేవుడు అనేక మంది పిల్లరా ఆయన చూసి వచ్చున్నారు. పిల్లరా ఈయన ఎవరో పిల్లల దేవుని బిడ్డల ఆలోచించి అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల ఆలోచించండి పిల్లరా. మీరందరూ కూడా పిల్లలు ఆశ్చర్యపోతున్నారు. కానీ కొందరు ఆశ్చర్యపోతున్నారు, కానీ కొందరు సత్యములు తెలుసుకుని ఏం చేస్తున్నారు? ఆయన వెంబడిస్తున్నారు. లేకపోతే చెప్తుంది యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనము పిల్లరా. చూడండి, అక్కడ ఏం రాయబడింది? కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని. అది లోకం ఏం చేస్తుంది చెప్పండి? ఆయన వెంట వెళ్ళిపోతుంది. స్తోత్రం చేద్దామా?
ఈ అధికార మందిరాల్లో కూర్చుని ఈ శాస్త్రులు పరిశీలన పెద్దలందరూ కూడా, మత పెద్దలందరూ కూడా గుల్లమలాలు అవుతున్నారు. చాలా పునరాలోచన చేస్తారు. ఎలా బంధిద్దామా, ఏం చేద్దామా, ప్రజలు ఆయన వెనుక కూడా వద్దామా, ఎన్నెన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోతున్నాయి. ప్రజలు ఆయన వెనుక వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి పైకి స్తోత్రం. హల్లెలూయా. ఇక పిల్లలన్నీ వదిలేస్తున్నారా? ఎలివేసేసినా పర్వాలేదు, ఏం చేసేసినా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, యేసుని మేము వెంబడిస్తాం. దేవునికి స్తోత్రం గారు. నేను యేసుని ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన పిల్లలన్న అధికారి కాదు. పిల్లలు ఏమండి, మరొకడికి పిల్లలు ఏమండి, మనం చేసుకోవాల్సిన పని ఆయనకి లేదు. ఎటువంటి పిల్లలు ఏమండి, దేవుని బిడ్డ ఆలోచన చేయండి. పిల్లల బలహీనత, చీకటి ఆయన ఏమాత్రం కూడా లేదు. ఆయన అధికారము గలవాడిగా ఉన్నాడు కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అధికారం గలవాడు. నీకు అధికారి అయినట్లయితే నేను సమస్త ఉపద్రవం నుంచి విడిపించేవాడే ఉన్నాడు. నీకు, నీ కుటుంబానికి ఆయనే, నీ బంధువుకి ఆయనే అధికారిగా నువ్వు నిలవబెట్టుకున్నట్టే ఇంకెవరికి ఇవ్వకుండా ఈ లోకములు పిల్లల ధనములకు కానీ, పిల్లలేండి ఈ లోక భోగభాగ్యాలకు కానీ, అంగచందాలకు కానీ, ఈ లోక సంబంధమైన వాటి వేటికి కూడా, మనుషులకు కూడా ఆ స్థానం ఇవ్వకుండా స్థానం పిల్లలు ఆయనకే ఇచ్చి ఆయన వైపు చూసినట్టయితే ఆయన నిన్నే కాదు నీ కుటుంబాన్ని అంతటిని కూడా పిల్లల విడిపించి నడిపించి తన నామాన్ని మహింపరుచుకున్న ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడైనాడు. నోవాహు భక్తుడు పిల్లల దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. భయంకరమైన పిల్లల కాలంలో, పిల్లల నాశనం వస్తున్న కాలంలో ఆయన యందు నీతిగా ఉన్నాడు. అందరూ పాపం చేస్తుంటే ఆయన మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉన్నాడు కనుక పిల్లలండి ఆయన చేత ఒక వాడ కట్టించి ఆయన ఇంటి వారందరిని, ఆయన ఇంటి వారందరినీ కూడా రక్షించి తీసుకెళ్లి అనారాతు కొండల మీద పెట్టాడు. ఈ కింద ఉన్న వాళ్ళందరూ పిల్లలండి ఒక్కడి మిగిలిన అందరూ చచ్చిపోయారు. కానీ ఆ ఓడలో ఉన్నవారు మాత్రమే, ఆయన దగ్గర ఉన్నవారు, ఆయన అధికారం కింద ఉన్నవారు, ఆయనకు లోబడిన వారు మాత్రం, ఆయన ఆరాధించేవారు మాత్రం, ఆయన స్తుతించేవారు మాత్రం. ఇందాక పిల్లల కీర్తనలో చూసాం ఎలా ఆరాధించాలి. 10 తంతులు సీతారాతున స్వరమండలముతో దేవుని బిడ్డలారా భయపడుతూ పిల్లలు ఏమండి, పిల్లరా దళ్ళు తీద్దాం, ఒళ్ళు తీద్దాం అన్నట్టు ఇప్పుడు వెళ్దామని అన్నట్టుగా కాదు. పిల్లలు ఏంటి ధైర్యంగా దేవుని సన్నిధికి రావా. దేవుని బిడ్డల నుంచి పిల్లరా ధైర్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండాలి. పూర్తిగా పిల్లల మనం పిల్లలు ఏమండి విసర్జించుకుని పిల్లరా దేవుని బిడ్డల పూర్తిగా మనం తగ్గించుకుని ఏమండి దేవుడు చెప్పినట్టుగా విని మనం ఆయన ఎందు పిల్లలు ఏమిటి మనం నడిచినట్టయితే, ఆయనలో మనం నడిచినట్టయితే ఆయన నమ్మదగిన వాడు మనల్ని, మన కుటుంబాలను ఏం చేస్తాడు చెప్పండి, గొప్పగా నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన వ్యతిరేకమని చెప్పడానికి పిల్లలు మన అవకాశం ఒక ఆయన అధికారం గలవాడు కనుక ఆయన అధికారంకు లోబడి ఆయన సరిగ్గా సాగిపోగా ఆయన ఆశీర్వాదం పొందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆయన అందరం దేవునికి స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.